మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది ఎవరికో కాదు, పేదరికానికి ఆ పేరు ఆమె వల్లనే వచ్చింది అనుకునేంత కటిక నిరుపేదరాలకు. అంత గరీబ్ బతుకు బతికేది ఎవరు? ఇప్పటికే గిన్నీస్ బుక్లకు ఎక్కాలి కదా అనుకుంటురా? ఆ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిన బీదరాలు అక్కనే పిలుద్దాం స్టేజ్ మీదకి. ఇక చెప్పక్క. మాకు ఇంతకు ముందు ఇల్లు లేదండి, పెంకుటిల్లు ఉండేది. మేము చాలా ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు ఇందిరమ్మ పథకం ఇల్లు వచ్చింది కాబట్టి మేము ఇల్లు కట్టుకోగలిగాము. మాకు కూడా ఒక ఇల్లు ఉంది అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాము. గర్వపడాలి, ఉత్తుతో గర్వపడొద్దు, ఉత్సవం చేసుకోవాలి. ఇల్లు లేక ఇబ్బందులు పడ్డాం అంటున్నావు కదక్క. మీరు ఏం పని చేస్తారు? పిల్లల చదువులేంది, ఆస్తులేంది, ఆదాయం ఏంది అక్క? అది కూడా చెప్పు. నేను రెండో భార్యని. మా పిల్లల బాబు లండన్ వెళ్ళాడు, చిన్న బాబు. పెద్ద బాబు రాజకీయంగా చాణక్య స్ట్రాటజీ ఛానల్ నడుపుతుంటారు. ఒక పెద్ద పాప, చిన్న పాప ట్రిపుల్ చేసింది, కరెంట్ డిపార్ట్మెంట్ జాబ్ చేస్తుంది. అబ్బాబ్బాబ్బా, ఏం పేదరికం, ఏం పేదరికం! అదేదో సినిమాలో చెప్పినట్టు అనగనగా ఓ పేదవాడు, అతనికి 40 మంది పేద కారు డ్రైవర్లు, 10 మంది పేద పని మనుషులు, 20 యంత్రాల పేదిల్లు, 10 కిలోల బంగారు నగలేసుకున్న పేద భార్య అని చెప్పినట్టే ఉన్నది. కొడుకు లండన్లున్నాడు, బిడ్డ కరెంట్ డిపార్ట్మెంట్ లో సర్కార్ కొలువు చేస్తుంది, ఇంకో కొడుకు ఛానల్ నడుపుతాడట. అంతకు ముందున్న ఇల్లు పెంకుటిల్లు ఉన్నదని దాచుకోకుండా మొత్తం చెప్పింది. ఇక చెప్పుండ్రి, ఇంతకంటే పేద కుటుంబం తెలంగాణ లెక్కనున్నదా? రేకులు ఇండ్లు, తాటా కమ్మల గుడిసే, కూలిపోయేటట్టుండే పాత ఇండ్ల బతికేటోళ్ళు లేనేలేరు రాష్ట్రంలో. వాళ్ళందరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండ్రు కాబట్టి తర్వాత వరుసలున్న ఈ పేదరికంలో మగ్గుతున్న ఈ అక్కకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండ్రు మంత్రి పొంగులేటి సారు. అందుకే మా పేదరికాన్ని గుర్తించి లండన్లో ఉన్న మా పేద కొడుకు గురించి తెలిసి కరెంట్ డిపార్ట్మెంట్ లో సర్కార్ కొలువు చేస్తున్న మా బిడ్డ పేదరికాన్ని గుర్తించి ఇల్లు శాంక్షన్ చేసిన ఈ కాంగ్రెస్ సర్కార్ కలకాలం చల్లగా ఉండాలని కోరుకున్నది. ఈ వీడియోను చూసి పొంగులేటి సారు జాలి గుణం తెలిసినోళ్ళు పేదోళ్ళను గుర్తించి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్న తీరు చూసి తెలంగాణ జనాలు మస్తు మెచ్చుకుంటుర్రు. అన్నం ఉడికిందో లేదో తెలిసేతానికి ఒక్క మెతుకుని విసికితే తెలియదా? ఈ ఒక్క ముచ్చట దాలదా ఎసంటోళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారో? షబ్బాష్, ఇది నిజంగా ప్రజాప్రభుత్వమే. ఇట్లయితే తెలంగాణలో పేదోళ్ళు అనేటోళ్ళు కనిపించరు కావచ్చు. మస్తు మంచి పని చేస్తున్నారు పొంగులేటి సారు. మీరు ఇట్లనే కారు బంగ్లా బయట దేశాలలో ఉండేటోళ్లకు సర్కార్ నౌకరీ చేసే కట్టిక పేదోళ్ళకి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయాలని, నిజమైన పేదలు మిమ్ములను చూసి గర్వపడాలని కోరుకుంటున్నాం. ఎంతైనా పొంగులేటి సారు, మీరు గ్రేట్ సారు.